సో, మనం అనుకున్నట్టుగా మేజర్ డౌట్స్ రావడానికి కారణాలేంటి? సో, వరల్డ్ వైడ్ కొన్ని శాటిలైట్ స్టేషన్స్‌లో, స్పేస్ స్టేషన్స్‌లో అమర్చర్ రేడియోస్. ఈ రేడియోస్ ఏంటంటే, రేడియో యాక్టివిటీని ఐడెంటిఫై చేసుకునే కొన్ని రేడియోస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. కొంతమంది సైంటిస్ట్స్ అక్టోబర్ 14th, అక్టోబర్ 18th కొన్ని పెక్యూలియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేశారు. సో మొదట మనము ఒక 1.42 GHz అనే ఒక పర్టిక్యులర్ సిగ్నల్, అంటే ఒక బీమ్ 35 degrees నుంచి 45 degrees నార్త్ వైపు, అంటే ఇంటర్స్టెల్లర్ ఉన్న పాయింట్ నుండి ఒక బీమ్ జనరేట్ చేశారని, ఆ బీమ్ నుండి 1.42 GHz సిగ్నల్ ట్రాన్స్మిట్ అయ్యిందని దాదాపుగా ఒక 3-4 మేజర్ ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించిన సైంటిస్ట్ మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1.42 అనేది ఒక చాలా కీలకమైన రేడియో ఫ్రీక్వెన్సీ. ఇందులో మనకి ఇంపార్టెంట్గా దీన్ని న్యూట్రల్ హైడ్రోజన్ సిగ్నల్ అంటాము. న్యూట్రల్ హైడ్రోజన్ సిగ్నల్, కాస్మిక్ సిగ్నల్. కాస్మిక్ సిగ్నల్ అనేది కొంచెం పెద్ద పదం. సో చాలా కనెక్టివిటీ, బిలియన్స్ ఆఫ్ మైల్స్ దూరాన్ని కనెక్ట్ చేసే ఈ పర్టిక్యులర్ బీమ్ 1.42 GHz దగ్గర ట్రాన్స్మిట్ అయిందనేది చాలామంది వాదన. అయితే స్టేబుల్గా ట్రాన్స్మిట్ ఎలా అయ్యింది? ఒక బ్రిలియంట్ ఇంటెలిజెన్స్, ఒక ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కనుక ఆ కొమెట్లో, ఆ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్లో లేకపోతే ఈ 1.42 GHz అనేది బ్లైండ్ స్పాట్స్లలో 40 seconds, 50 seconds ట్రాన్స్మిషన్ అవ్వటం, ఆగిపోవటం అనేది చాలాసార్లు జరిగిందనేది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్కి ఏంటంటే, సన్కి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సన్కి అటువైపు ఉంది కాబట్టి ఈ సోలార్ ఫ్లేర్స్ కూడా ఈ మధ్యలో అక్టోబర్ 14th, 18th మధ్యలో కొన్ని రకాల సోలార్ ఫ్లేర్స్ జరిగినాయి. ఆ ఫ్లేర్ అయినప్పుడు కూడా ఇట్లా ఈ సిమిలర్గా రేడియోలో అబ్జర్వ్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీస్ కూడా జనరేట్ అవ్వచ్చు. 1969లో కూడా ఒకసారి ఇలాగే, అంటే ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం వల్ల ఈ పల్సెస్, ఈ పర్టిక్యులర్ పల్సెస్ కొన్ని జనరేట్ అయినప్పుడు ఈ విధంగానే మనము మిస్ఇంటర్ప్రిట్ చేసామనేది కొంతమంది వాదన. సో అది ఏలియన్ ప్రోబా, లేదంటే న్యాచురల్గానే సోలార్ ఫ్లేర్స్ వల్ల జనరేట్ అయినటువంటి రేడియేషన్ ప్యాటర్న్ అనేది మనకు అక్టోబర్ 29th తెలిసే అవకాశం ఉంది. సో కొన్ని నాసా అబ్జర్వేషన్స్ ఏం చెప్తున్నా అంటే, హైడ్రోజన్ కానీ హైడ్రోక్సిల్ కానీ, హైడ్రాక్సిల్ అంటే OH ఆర్ హైడ్రోజన్ ఎమిషన్స్ కానీ డెఫినెట్లీ వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టుగా నాసా కూడా చెప్తుంది. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో. సో దీని క్లారిటీ ఇంకా అంటే అక్టోబర్ 29th రావాల్సింది. అంటే మేజర్గా మనము డౌట్ పడాల్సిన ఒక పాయింట్ని ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. ఎందుకు మనం ఇది ఇంటర్స్టెల్లర్ అనేది ఒక కొమెట్ కాదు, ఒక ఏలియన్ ప్రోబ్ అనే దానికి ఊహించడానికి కలిగిన ఒక కారణం. ఇంకా కొన్ని కారణాలు నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను.